ముందు మనం బ్లౌజ్కి ఎలా నెక్ గుర్తు పెట్టుకోవాలి. కొత్త స్కేల్తో మనం ఆది బ్లౌజ్ కొలత తీసుకొని ఆ కొలతకి మార్కింగ్ పెట్టేసేసుకొని ఇట్లా నీట్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అప్పుడు మనం హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి డ్రాయింగ్ వస్తుంది. చూడండి ఎలా ఉంది డ్రాయింగ్. అలా గీసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి. దానికి ఇప్పుడు మనం గీసిన నెక్కి మళ్ళీ డబల్ గీత గీయాల్సి వస్తుంది. మనకి హ్యాండ్ వర్క్తో బ్లౌజ్ చేయటానికి రెడీ చేస్తున్నాం. మళ్ళీ దానికి అవుట్లైన్లా గీత గీయటం వల్ల ఈ లైన్కి ఆ లైన్కి మధ్యలో వర్క్ వస్తుంది. చూడండి ఎలా గీస్తున్నాను. అలా గీసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ గుర్తు పెట్టుకోవాలి. హ్యాండ్స్ మన ఆది బ్లౌజ్ గుర్తు పెట్టేసుకొని అలా హ్యాండ్స్ గుర్తు పెట్టేసుకోవటమే. బ్లౌజ్ కుట్టిన తర్వాత